జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. తీసుకోండమ్మా. 55 రూపాయలు సార్. పర్వాలేదులేండి, నా దగ్గరున్నాయి. సెల్లెలకి మనం ఓ చీర తీసుకెళ్దాం. తీసుకువెళ్ళాలనే ఉంది, కానీ డబ్బులు బులెమా నీ కాడున్నాయి కదా. నా దగ్గర ఎంతుంటాయండి? 150. ఇంక నా జీవితం ఇంతేనా? ఏ సంబరంలో అయినా చెల్లికి అన్నగా ఏమివ్వలేని పరిస్థితి. ప్రతి అవసరానికి చేయి చాచాలి, లేదా చేతులు ముడుచుకొని కూర్చోవాలా? మీ ఆలోచన నేను అర్థం చేసుకోగలను. మళ్ళీ మళ్ళీ అపార్థం చేసుకోకండి. దెప్పుతున్నానని భావించకండి. ఎవరి సంసారమైనా ముందుకు సాగటానికి, అవసరాలు తీరటానికి అంతో ఇంతో సంపాదన అవసరమే. మీ ఇద్దరూ ఈ ఇంటి బిడ్డలే, కాని మీ అన్నయ్యకున్న స్వాతంత్రం మీకు లేకపోవటానికి, మీ సొంత చెల్లికి కానుకగా ఇవ్వటానికి మీ దగ్గర ఏమీ లేకపోవటానికి కారణం మీకంటూ సంపాదన ఏమీ లేకపోవడమే కదా. మీ మౌనానికి, మీలో మీరు ఫీల్ అవ్వటానికి, సంతోషాల్లో సమానంగా పాలు పంచుకోలేకపోవటానికి, మీకంటూ ఒక పని, మీకంటూ ₹1 లేకపోవటమే కదా. మిమ్మల్ని పోటీ పడమనటం లేదు, బాట అడగమనటమూ లేదు. పని చేయకపోతే గౌరవం ఉండదు శేఖర్ గారు. సంపాదన లేకపోతే విలువ ఉండదు. కూర్చొని తింటే ఆస్తులు కరిగిపోయేవే కాని పెరగవు శేఖర్ గారు. కోట్లు సంపాదించాల్సిన అవసరం లేదండి. చిన్న చిన్న కోరికలు తీరటానికైనా చేతిలో డబ్బులు తిరగాలి. ఓ వ్యాపకంగా కూడా ఉంటుంది. మీరు మీ అన్నయ్యతో పాటు వ్యాపారం చేసుకోండి. ఏం తెలియకుండా ఎలా వ్యాపారం చేయమంటావు బులెమా? నాకు చదువు సంధ్య కూడా రాదు. అవి నేను నేర్పిస్తాను శేఖర్ గారు. వ్యాపారం మీరు నేర్చుకోండి. దాన్నెట్టా నేర్చుకోవాలి బులెమా? ప్రయత్నం చేస్తే రానిదంటూ ఏమీ ఉండదు శేఖర్ గారు. మీరు ఊరెళ్ళగానే అరక పట్టారు, వ్యవసాయం చేశారు. అందరికన్నా 2 బస్తాలు ఎక్కువ పండించాను అన్నారు కదా. అది ఊరికే అయిందా? అంచెలంచెలుగా నేర్చుకున్నారు, అందర్నీ గెలిచారు. బులెమా, వ్యవసాయం పని ఇది ఒకటేనా? శేఖర్ గారు, వ్యవసాయమైనా వ్యాపారమైనా విద్య ఏదైనా పట్టుదల ముఖ్యం. దివ్యాంగులే సంకల్పంతో గొప్ప గొప్ప విజయాలు సాధిస్తున్నారు. లక్ష్యం నిర్ణయించుకొని ప్రయాణం మొదలుపెట్టాలి. భయపడి ఆగితే ముందుకు వెళ్ళలేమండి. శేఖర్ గారు, నా కోరిక మీ గౌరవం కోసమే, నా ఆరాటం మీ భవిష్యత్తు కోసమే, నా తపన మీ ఎదుగుదల కోసమే. సరిగ్గా ఆలోచించండి, ఓ నిర్ణయానికి రండి. మాలిని ఫోను. తనింకా హాస్పిటల్ నుంచి రానట్టుంది. అశోక్ చేస్తున్నాడా? మాలిని విషయం చెప్తే సంతోషిస్తారు.
అశోక్, ఏమైంది? ఎవరు నిన్ను కట్టేశారు? రేయ్ మాట్లాడరా. మేమే బెట్టింగ్ డబ్బులు బాకీ పడి తప్పించుకుని తిరుగుతుంటే పట్టుకొని కట్టేశాం. డబ్బులు ఇచ్చేదాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. డబ్బులా? ఎంత? 2 లక్షలు. 2 లక్షలా? 100 200 అయితే పట్టించుకునే వాళ్ళమే కాదు, లక్షలు కాబట్టే కట్టేశాం. ఇస్తే వదులుతాం, లేకపోతే కేసులు పెట్టి బొక్కలో వేయిస్తాం. అది కాదండి. చూడమ్మా, అది కాదు ఇది కాదు ఏదీ కాదమ్మా. క్యాష్ పే చేయండి అంతే. క్యాష్ రెడీ అవ్వగానే ఫోన్ చేయి. అయ్యో, ఇప్పుడు ఈ విషయం మాలినికి తెలిస్తే టెన్షన్ పడుతుంది. అది ఏ సమరానికైనా దారితీయచ్చు. వైష్ణవి, హ? ఎవరైనా ఫోన్ చేశారా? అది మాలిని బ్యాంక్ వాళ్ళు క్రెడిట్ కార్డ్ కావాలని ఫోన్ చేశారు. మాకు అవసరం లేదని చెప్పాను. ఓ, అవునా? మ్, సరే. మ్. రెండు లక్షలు ఎవరిస్తారు? లేక అత్తయ్య గారి వాళ్ళ దగ్గర లేవు. అంత అప్పుగా ఇచ్చేవాళ్ళు నాకు తెలీదు. ఇచ్చినా తీర్చటం ఎలా? ఇవి తాకట్టు పెడితే 2 లక్షలు రావచ్చు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.